ఆదేశానుసారం జనగామ పట్టణానికి 25 కోట్ల రూపాయలు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తిరిగి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి తీసుకురావడం జరిగింది. అంతకుముందు 7/10/2023 రోజున ఎమ్మెల్సీ అయినటువంటి పల్లా రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీసుకొని వచ్చి జీవో తెచ్చింది వాస్తవమే, కానీ ₹1 ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు. అది అందరికీ ఇచ్చారు, జీవోలు మనకు కూడా ఇచ్చారు. మరి జనగామ పట్టణానికి మరి అన్ని పట్టణాలకు కూడా రాలే కదా జీవో. మొన్నటికి మొన్న ప్రతాపన్న ఎంబడి మళ్ళీ ఒక కొత్త జీవో తీసుకొని జనగామ పట్టణానికి 25 కోట్లు, చేర్యాల పట్టణానికి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇవాళ కౌన్సిలర్స్కు గౌరవ వేతనం ఇవ్వలేనటువంటి మున్సిపాలిటీలో ఇవాళ నిన్నగాక మొన్న పల్లా రాజశేఖర రెడ్డి కొబ్బరికాయలు కొట్టాడు. ఏది ధర్మకంచెలో కనీసం డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్లో 6 లక్షల రూపాయలు పెట్టి కమిటీ హాల్ కడతా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పెద్ద బ్యానర్లు కట్టుకున్నారు. అయినా మేమేమనలేదు, డబ్బులు లేవు, అనవసరంగా ఇది 5 లక్షలతోని కమ్యూనిటీ హాల్ అయ్యేది కాదు, అవసరమైతే ప్రతాపన్న నేను 30 లక్షల రూపాయలు పెడతా, తొందరపడకండి అని చెప్పాడు. అయినా పోయి ఎమ్మెల్యే గారు పోయి కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన అక్కడ కమిటీ హాల్ నిర్మాణం అవుతుందా? ఇవాళ మున్సిపాలిటీలో ₹1 కూడా లేదు. మరి అలాంటప్పుడు ఈ 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జనగామ పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరి కౌన్సిలర్లను కూడా పిలిచి మీ వార్డులో ఏమేమి ఉన్నాయో ప్రధాన సమస్యలు చెప్పండి, మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కౌన్సిలర్లను అనగదొక్కింది, కానీ మేము అందరినీ కూడా ఈక్వల్గానే చూస్తూ ఉన్నాం. అందరు పేద ప్రజలను కూడా ఏ పార్టీ అయినా కూడా వచ్చిన ప్రతిఫలాలను మొత్తం అందరికీ అందేటట్టు చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు అలాంటి వ్యతిరేక ధోరణి లేదు. అందరి కౌన్సిలర్లను కూడా లెటర్ ప్యాడ్స్ అడిగి వర్క్లను తీసుకోవడం జరిగింది.